గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని కోరుతూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, జీతం 5,000 పెంచి 10,000 వరకు ఇస్తామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిన వాలంటీర్ల వ్యవస్థను పట్ల ఇప్పటి వరకు సరైన నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమన్నారు. సంవత్సరాల నుండి వార్డు వాలంటరీగా పనిచేస్తున్నాం సార్. ఉద్యోగం ఇస్తాను అని చెప్పి 7 నెలలు చేశారు. ఇస్తామనే చెప్పారు కానీ ప్రెస్ మీట్లో ఎప్పుడు ఇవ్వనని చెప్పట్లా. ఇస్తామని చెప్పి రోడ్డెక్కిచ్చారు. మేము ఎట్టి కాని పరిస్థితిలో ఇలా ఉండిపోయాము. ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు అనేసరికి చాలా ఇదిగా చూస్తున్నారు. మేము ఎంతమంది ఉన్నాము, చిన్న పిల్లలతో చాలామంది బాధలు పడుతున్నారు సార్. ప్రైవేట్ జాబులకు వెళ్ళాలన్నా ప్రైవేట్ జాబులు చేసే ఉద్దేశం కూడా ఎవరికీ లేదు సార్. చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్ళి చేయాలన్నా పొద్దున్న 8ంటికి వెళ్తున్నారు సార్, నైట్ 9ంటికి వదులుతున్నారు సార్. పిల్లల్ని ఇంట్లో చూసుకొని అన్నీ చేయాలంటే కష్టమైపోతుంది సార్. ఏ ఆడబిడ్డకైనా ఆలోచించండి సార్. మీరే ఇస్తానన్నారు. మీరు 5,000 కాదమ్మా 10,000 ఇస్తాము, మీరే ఇస్తానన్నారు సార్. సీఎం గారు ఇస్తానని చెప్పి ఇలా రోడ్డెక్కించడం అన్నది కరెక్ట్ కాదు సార్. మేము ఎంతమంది ఆడపిల్లలు 2,60,000 మంది రోడ్డుకి ఎక్కించారు. అందులో 80% ఆడపిల్లలే ఉన్నారు సార్. ఆడవాళ్ళని ఇంత